ఇక ఏ ఒక్కరికి కొమ్ము కాయొద్దు, అమాయకులపై అక్రమ కేసులు పెట్టకండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మెదక్ ఘటనపై పోలీసులకు ఆదేశం, ఇరు వర్గాలపై కేసులు పెట్టాం. కారకులు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టాం. మల్టీజోన్ ఐజీ రంగనాథ్. మెదక్లో బంద్ ప్రశాంతం. మెదక్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆరా తీశారు. ఏ ఒక్కరికి కొమ్ము కాయొద్దని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అమాయకులపై కేసులు పెట్టొద్దన్నారు. మరోవైపు అల్లర్ల ఘటనపై మల్టీజోన్ ఐజీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఇరు వర్గాల్లో ఒకవైపు 23 మంది, మరోవైపు 22 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అని చెప్పిండ్రు కదా. సో బ్రహ్మాండంగా ఉంది. మరి గత సంవత్సరము చీఫ్ సెక్రటరీలకు, అట్లే డీజీలకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మరి ఆదేశాలేంటి, మీరు పాటించిన ఆదేశాలేంటి, మరి ఎందుకు మనోభావాలతో ఆడుకుంటా ఉన్నారు, ఎవరి మెప్పు కోసం మీరు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మెదక్ ఘటనకు సంబంధించి నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా చాలా కోప్పడ్డాడు, చాలా ఆవేశంగా మాట్లాడిండు, చాలా ఆవేదనతో మాట్లాడిండు. చూస్తాం మనం. దాని ఉద్దేశం కూడా అదే. ఈ సెక్రటరీలకు డీజీలకు ఇచ్చిన తర్వాత కూడా మీరు బేఖాతరు చేస్తూ ఉన్నారు, మీరు కనీస అవగాహన లేకుండా మీ ఉద్యోగాలు ఎట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పి మెదక్ ఎస్పీని కావచ్చు, అట్లే టౌన్కి సంబంధించిన సిఐఎస్ఐ కావచ్చు. సో వీళ్ళు ఎవరైతే హిందువులు వెళ్ళి ఇట్లా జరుగుతూ ఉంది, ఇట్లా అక్రమంగా తరలిస్తూ ఉన్నారు గోవులను అంటే, మీరెవరు, మీకేం పని, మీకేం అవసరం అని చెప్పి వాళ్ళని ఇష్టారీతిన మాట్లాడిన విధానం కావచ్చు. అట్లే కోసుకుంటే తప్పేమున్నది అంటే అది లెక్క. వాళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి. ఆవులు లేకపోతే సరిపాయి కదా, మిగతావి కోసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడితే మరి మీకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? భారత ప్రభుత్వం మీరు చేయాల్సిన పని ఏంటిది? ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలను కూడా గౌరవించాలనే పరిస్థితులలో ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని చెప్పి నిన్న బాధపడ్డది మనం చూసినాం. సో ఎక్కడైనా సరే పక్షపాతం వ్యవహరించకూడదు. చట్టానికి అందరూ సమానమే అనుకున్నప్పుడు, చట్టానికి ఎవడు అతీతుడు కాదనుకున్నప్పుడు అందరికీ ఒకే రకంగా ఉండాలి. మరి మనోభావాల గురించి కూడా ఆలోచించాలి. అలాంటప్పుడు ఆ పశువులను మరి తరలిస్తూ ఉన్నారు అక్రమంగా అని చెప్పినప్పుడు ఎవరైతే తప్పు చేసిండ్రో, తప్పు చేసిన మీద వానిపైన కేసులు పెట్టి వాళ్ళని విచారణ చేయాల్సింది పోయి, తప్పు జరుగుతుందని చెప్పిన వాడి మీద పోయి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీదనే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అని చెప్పేదే అసలు సమస్య. భారత శిక్షా స్మృతిలో కూడా సెక్షన్లలో కూడా ఏమున్నది అంటే, డెఫినెట్గా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే పోలీసులు కానీ ఇంకెవరైనా పట్టించుకోకపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి సివిలియన్ కూడా దాన్ని అడ్డుకోవచ్చు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పవచ్చు అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది. సో ఆ అవకాశం ఉంటుంది, ఆ ఫెసిలిటేషన్ ఉంటుంది, ఆ వెసులుబాటు ఉన్నది. అట్లాంటి దాన్ని కూడా మీకు సంబంధం లేదు అని అన్నారు అంటే ఇక మరి ఎవరికేం సంబంధం అని వదిలేసుకుంటూ పోతే సమాజం అంతా ఎటుపోతుందో అందరికీ తెలుసు. సో చట్టాలు రాసినోడు ఉట్టిగా రాయలేడు. ఇప్పుడు జరగాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు కూడా ఏదో వాళ్ళు నచ్చి ఒకళ్ళ కోసమే ఇచ్చే అవకాశం ఉండదు. డెఫినెట్గా అన్ని ఆలోచించే చేస్తుంది అనేది ఒక అర్థం కావాలి. అది కాకుండా మీకు నచ్చినట్టుగా చేయాలనుకుంటే మీరు డ్యూటీలు కాదు చేయాల్సింది, అవి ఇప్పేసి మీకు నచ్చిన పార్టీ కండువాలు కప్పుకొని చక్కగా జాబులు చేసుకో, వాళ్ళ పోయి పార్టీలో చేరి రాజకీయాలు చేసుకోవచ్చు పోలీసులు ఎవరైనా సరే.